మార్చి 1, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతో ఫాల్గుణ మాసం శుక్లపక్షం. తిథి త్రయోదశి. రాత్రి 7:09 వరకు తదుపరి చతుర్దశి. వారం ఆదివారం. నక్షత్రం పుష్యమి. ఉదయం 8:34 వరకు తదుపరి ఆశ్లేష. యోగం శోభన. మధ్యాహ్నం 2:33 వరకు తదుపరి అతిగండ. కరణం కౌలువ. ఉదయం 7:54 తైతుల. తిరిగి రాత్రి 7:09 తదుపరి గరజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు, 11 నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు. అమృతకాలం ఈ రోజు లేదు. అభిజిత్ కాలం పగలు 11:56 నుంచి 12:43. వర్ధ్యం రాత్రి 8:59 నుంచి 10:32. దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుంచి 5:27. రాహుకాలం సాయంత్రం 4:46 నుంచి 6:14. గుళిక కాలం మధ్యాహ్నం 3:17 నుంచి 4:46. యమగండ మధ్యాహ్నం 12:20 నుంచి 1:48. ప్రయాణ శూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:25 నుంచి 8:47. సంగవకాలం 8:47 నుంచి 11:09. మధ్యాహ్న కాలం 11:09 నుంచి 1:31. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుంచి 3:53. ఆబ్దికం తిథి ఫాల్గుణ శుద్ధ త్రయోదశి. సాయంకాలం సాయంత్రం 3:53 నుంచి 6:14. ప్రదోషకాలం సాయంత్రం 6:14 నుంచి 8:40. రాత్రికాలం రాత్రి 8:40 నుంచి 11:55. నిషేధి కాలం రాత్రి 11:55 నుంచి 12:44. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:47 నుంచి 5:36. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు ఉదయం 6:25, సాయంత్రం 6:14 విజయవాడ. మార్చి 1, 2026 ఆదివారం. దినఫలాలు. మేషం స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో సదవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృషభం ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఖర్చులను అదుపు చేసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవాలి. క్రయ విక్రయాల్లో స్వల్ప నష్టాలుంటాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలించవు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మిథునం సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భూ సంబంధిత వ్యవహారాలు కలిసొస్తాయి. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నత చదువులు పొందుతారు. కర్కాటకం బంధుమిత్రులతో అనుకోని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూర ప్రయాణాలు కలిసిరావు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు సమస్యలుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు. సింహం ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. సన్నిహితుల సలహాలు కలిసొస్తాయి. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పాత స్నేహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. కన్య నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాల వల్ల సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో వివాదాలు అధికారుల సహాయంతో సర్దుమణుగుతాయి. తుల ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. రుణ ప్రయత్నాలు అనుకూలించవు. దూర ప్రాంత బంధువుల్ని కలుసుకుంటారు. వ్యాపారపరంగా పెట్టుబడులు లాభించవు. వృత్తి ఉద్యోగాల్లో చేసే ఆలోచనలు ఇబ్బంది కలిగిస్తాయి. అనారోగ్య సూచనలున్నాయి. వృశ్చికం ప్రయాణాల్లో వాహన ప్రమాద సూచనలున్నాయి. ముఖ్యమైన నిర్ణయాల్లో తొందరపాటు పనిచేయరు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాల్లో వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఉద్యోగ విషయంపై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ధనస్సు వృధా ఖర్చులు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులుంటాయి. విద్యారంగం వారి శ్రమకు గుర్తింపు లభిస్తుంది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాల్లో మరింత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. మకరం వృత్తి ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా పనిచేసి అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేషమైన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రుణాలు తీర్చగలరు. వ్యాపారాలు విస్తరిస్తారు. ధనాదాయం బాగుంటుంది. కుంభం సంతానపరంగా చిన్నపాటి వివాదాలతో కలుగుతాయి. పనుల్లో జాప్యం జరిగిన సమయానికి పూర్తి చేస్తారు. స్థిరాస్తి విక్రయాలకు అడ్డంకులు తొలగిపోతాయి. వృత్తి వ్యాపారాల్లో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగుల శ్రమకు ఫలితం దక్కుతుంది. మీనం అన్ని రంగాల వారికి సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కొన్ని వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు పునరాలోచన చేయడం మంచిది. బంధువర్గం నుంచి శుభవార్తలు ఊరట కలిగిస్తాయి.
వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందలేరు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతికూల వాతావరణం కనిపిస్తోంది.